హాయ్, ఈరోజు మనం జస్ట్ డయల్ ఫైనాన్షియల్ రిజల్ట్స్ గురించి మాట్లాడుకుందాం. FY26లో వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, అసలు ఆ నంబర్స్ వెనుక ఉన్న అసలు కథ ఏంటి, రండి చూసేద్దాం. ఓకే, ముందుగా అసలు జస్ట్ డయల్ ఏంటి? సింపుల్గా చెప్పాలంటే ఇది మనందరికీ తెలిసిన లోకల్ సర్చ్ ఇంజిన్. మనకు కావాల్సిన వాళ్ళని, అంటే కొనేవాళ్ళని అమ్మేవాళ్ళని ఒకే చోట కలుపుతుందన్నమాట. మన లోకల్ అవసరాలన్నింటికీ ఇదొక డిజిటల్ గైడ్ లాంటిది. సరే, ఇంకా లేట్ చేయకుండా వాళ్ళ ఫుల్ ఇయర్ ఫైనాన్షియల్ హైలైట్స్ ఏంటో చూసేద్దాం. మనం మొదటగా చూడబోయేది వాళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూ, అంటే వాళ్ళ కోర్ బిజినెస్ నుండి వాళ్ళు సంపాదించిన మొత్తం డబ్బు ఎంత అనేది. అమ్మో, ఫిగర్ చూసారా? 12,139 మిలియన్ రూపాయలు, అంటే సుమారుగా 1,213 కోట్లు. ఇది చాలా పెద్ద మొత్తం కదా. ఇది పోయిన ఏడాదితో పోలిస్తే 6.3% ఎక్కువ. మార్కెట్లో ఎంత కాంపిటీషన్ ఉన్నా జస్ట్ డయల్ ఇంకా స్ట్రాంగ్గానే గ్రో అవుతోందని ఈ నంబర్ మనకు చెప్తోంది. సరే, ఇది రెవెన్యూ సంగతి. మరి ఖర్చులన్నీ పోయాక వాళ్ళకి అసలు లాభం ఎంత మిగిలింది? అదే నెట్ ప్రాఫిట్. ఇప్పుడు అది చూద్దాం. వావ్, నెట్ ప్రాఫిట్ 4,970 మిలియన్ రూపాయలు, అంటే దాదాపు 497 క్రోర్స్. ఇది చాలా చాలా మంచి ప్రాఫిట్ మార్జిన్ అని చెప్పొచ్చు. కంపెనీ ఫైనాన్షియల్గా చాలా హెల్దీగా ఉందనేది చూపిస్తోంది. ఇదంతా ఫుల్ ఇయర్ స్టోరీ. ఇప్పుడు కొంచెం జూమ్ చేసి రీసెంట్గా, అంటే లాస్ట్ క్వార్టర్ Q4లో వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎలా ఉందో ఒక లుక్ వేద్దాం. చూడండి, ఒక్క చివరి క్వార్టర్లోనే వాళ్లకు 3,072 మిలియన్ రూపాయల ఆపరేటింగ్ రెవెన్యూ వచ్చింది, అంటే సుమారు 307 కోట్లు. ఇది వాళ్ళ గ్రోత్ మొమెంటం ఎంత స్ట్రాంగ్గా ఉందో చూపిస్తోంది. ఓకే, ఈ నంబర్స్ అన్నీ బావున్నాయి, కానీ అసలు ఈ గ్రోత్ వెనుక ఉన్న ఇంజిన్ ఏంటి? ఈ నెంబర్స్కి కారణమైన ఆపరేషనల్ మెట్రిక్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఏ డిజిటల్ ప్లాట్ఫామ్కైనా సరే యూజర్ ట్రాఫికే కదా ఫౌండేషన్. మరి Q4లో జస్ట్ డయల్ని ఎంతమంది విజిట్ చేశారు? నెంబర్ చూడండి, 182.4 మిలియన్లు, అంటే 18.2 కోట్లకు పైగా యూనిక్ విజిటర్స్, అది కూడా కేవలం 3 నెలల్లోనే. ఇది చాలా చాలా పెద్ద నెంబర్. సరే, ఇంతమంది యూజర్లు వస్తున్నారు, మరి వాళ్ళు ఎక్కడి నుండి వస్తున్నారు? ఈ చార్ట్ చూస్తే మనకు ఒక క్లియర్ పిక్చర్ వస్తుంది. చూడండి, 85.7%, అంటే మెజారిటీ యూజర్లు మొబైల్ నుంచే వస్తున్నారు. డెస్క్టాప్ వాళ్ళు 11.5%, ఇంకా వాయిస్ ద్వారా వచ్చేవాళ్ళు కూడా 2.8% ఉన్నారు. దీన్ని బట్టి జస్ట్ డయల్ క్లియర్గా ఒక మొబైల్ ఫస్ట్ ప్లాట్ఫామ్ అని అర్థం చేసుకోవచ్చు. యూజర్స్ ఒకవైపు అయితే జస్ట్ డయల్కున్న అతిపెద్ద ఆస్తి ఏంటంటే వాళ్ళ దగ్గరున్న బిజినెస్ లిస్టింగ్స్. అదే వాళ్ళ ఫౌండేషన్. ప్రస్తుతం వాళ్ళ ప్లాట్ఫామ్లో 54.7 మిలియన్లు, అంటే దాదాపు 5.5 కోట్ల బిజినెస్ లిస్టింగ్స్ ఉన్నాయి. ఇది పోయిన ఏడాదితో పోలిస్తే 12% కంటే ఎక్కువ గ్రోత్. అంటే ప్రతిరోజు వేల కొద్ది కొత్త బిజినెస్లు వచ్చి జస్ట్ డయల్లో చేరుతున్నాయన్నమాట. సరే, ఇంత పెద్ద యూజర్ బేస్ ఉంది, ఇన్ని కోట్ల లిస్టింగ్స్ ఉన్నాయి, మరి వీటన్నిటినీ జస్ట్ డయల్ డబ్బుగా ఎలా మారుస్తోంది? వాళ్ళ మానిటైజేషన్ స్ట్రాటజీ ఏంటి? దానికి సమాధానమే ఈ పెయిడ్ క్యాంపెయిన్స్. సింపుల్గా, బిజినెస్లు తమ లిస్టింగ్ని ప్రమోట్ చేసుకోవడానికి జస్ట్ డయల్కి పే చేస్తాయి. ప్రస్తుతం వాళ్ళ ప్లాట్ఫామ్లో 6,31,530 యాక్టివ్ పెయిడ్ క్యాంపెయిన్స్ నడుస్తున్నాయి. ఇదే వాళ్ళ రెవెన్యూకి మెయిన్ సోర్స్. డబ్బు, యూజర్లు ఇవన్నీ ఒకెత్తైతే ఏ ప్లాట్ఫామ్కైనా నిలబడాలంటే కావాల్సింది నమ్మకం. మరి జస్ట్ డయల్ ఆ నమ్మకాన్ని ఎలా బిల్డ్ చేస్తుంది? ఆ పవర్ఫుల్ ఎలిమెంట్ ఏంటో ఇప్పుడు చూద్దాం. అదే యూజర్ వాయిస్, అంటే రేటింగ్స్ మరియు రివ్యూస్. ఆలోచించండి, మనం ఏదైనా కొనాలన్నా, ఏదైనా సర్వీస్ తీసుకోవాలన్నా ముందుగా ఏం చూస్తాం? రివ్యూలే కదా. అదే జస్ట్ డయల్కి అతిపెద్ద బలం. జస్ట్ డయల్ ప్లాట్ఫామ్లో ఏకంగా 157.1 మిలియన్, అంటే 15,70,00,000కు పైగా రేటింగ్స్ అండ్ రివ్యూస్ ఉన్నాయి. ఇది యూజర్ ఎంగేజ్మెంట్ ఏ రేంజ్లో ఉందో చూపిస్తుంది. ఈ నమ్మకమే జస్ట్ డయల్ సక్సెస్ వెనుక ఉన్న అసలైన సీక్రెట్. సో ఓవరాల్గా చూసుకుంటే యూజర్ బేస్ చాలా పెద్దది, రెవెన్యూ పెరుగుతోంది, అంతా బాగుంది. కానీ ఇక్కడే ఒక పెద్ద ప్రశ్న వస్తోంది. ఇన్ని బలాలతో ఉన్న భారతదేశపు ఈ లోకల్ సర్చ్ లీడర్ నెక్స్ట్ ఏం చేయబోతోంది? వాళ్ల తర్వాతి మజిలీ ఏంటి? ఆలోచించాల్సిన విషయం. మార్కెట్లో వాళ్ల ఆధిపత్యం వెనుకున్న అసలు కదేంటి? వాళ్ల నంబర్స్, వాళ్ల స్ట్రాటజీస్, వీటన్నిటినీ ఒకసారి ఎక్స్రే తీసి చూద్దాం. పదండి, మొదలు పెడదాం. అసలు ఇంత కాంపిటీషన్ ఉన్న ఈ డిజిటల్ ప్రపంచంలో ఒక కంపెనీ టాప్లో ఎలా ఉండగలదు? తన మార్కెట్ డామినెన్స్ని ఎలా కాపాడుకోవాలి? ఈ పెద్ద ప్రశ్నకు సమాధానం వెతకడానికి మన కేస్ స్టడీ జస్ట్ డయల్ అన్నమాట. చూడండి, ఇక్కడే ఉంది అసలు విషయం. బలమైన బ్రాండ్, విస్తారమైన డేటాబేస్, దానికి తోడు రిలయన్స్ సపోర్ట్. ఈ మూడే జస్ట్ డయల్ విజయం వెనక ఉన్న మూలస్తంభాలు. అసలివి ఎలా పనిచేశాయో ఒక్కొక్కటిగా లోతుగా చూద్దాం. సరే, మొదటగా ఫైనాన్షియల్స్ దగ్గరికొద్దాం. ఎందుకంటే ఏ కంపెనీకైనా డబ్బు చాలా ముఖ్యం కదా. సో జస్ట్ డయల్ ఆర్థికంగా ఎంత బలంగా ఉందో చూస్తే వాళ్ల విజయానికి అదే మొదటి కారణం అనిపిస్తోంది. అబ్బో, ఈ నెంబర్ చూడండి, 58,522 మిలియన్ల రూపాయలు. ఇది వాళ్ల దగ్గరున్న క్యాష్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ అన్నమాట. ఇంత డబ్బు చేతిలో ఉంటే ఏమవుతుంది? ఫస్ట్, ఫైనాన్షియల్గా ఫుల్ స్టెబిలిటీ ఉంటుంది.
ఆ తర్వాత కొత్తగా ఇన్వెస్ట్ చేయాలన్నా బిజినెస్ని ఇంకా పెంచాలన్నా వాళ్లకు పూర్తి స్వేచ్ఛ ఉంటుంది. ఇక ఇది చూడండి, దాదాపు 30% ఆపరేటింగ్ ఈబీడీఐ మార్జిన్. అంటే వాళ్ళు చేస్తున్న మెయిన్ బిజినెస్ నుంచే ఇంత లాభమొస్తుందన్నమాట. ఇది వాళ్ళ బిజినెస్ మోడల్ ఎంత సమర్థవంతంగా ఉందో చెప్పడానికే ఇంతకన్నా పెద్ద ప్రూఫ్ అవసరం లేదు. సరే, డబ్బు సంగతి పక్కన పెడితే ఆ డబ్బుని సంపాదించడానికి ఒక ఇంజిన్ కావాలి కదా. అదే వాళ్ళ ఆపరేషన్స్. అంటే వాళ్ళ టీమ్, వాళ్ళ ఆఫీసులు, వాళ్ళ యాప్స్. ఈ ఇంజిన్ ఎలా పనిచేస్తుందో ఇప్పుడు చూద్దాం. ఏకంగా 10,472 మంది. వీళ్ళంతా సేల్స్ ఎంప్లాయీస్, దేశవ్యాప్తంగా. ఆలోచించండి, ఇంత పెద్ద సేల్స్ ఫోర్స్ ఉండటమంటే వాళ్ళ రీచ్ ఏ రేంజ్లో ఉంటుందో. వాళ్ళ బిజినెస్ని నలుమూలలకు తీసుకెళ్లేది వీళ్లే. అందుకే చూడండి, వాళ్ల ఖర్చులో అతిపెద్ద భాగం, అంటే దాదాపు 60% వాళ్ల ఉద్యోగుల కోసమే పెడుతున్నారు. దీన్ని బట్టి క్లియర్గా అర్థమవుతుంది జస్ట్ డయల్కి వాళ్ళ అసలైన ఆస్తి వాళ్ళ మనుషులే అని. ఇది కేవలం డిజిటల్ కంపెనీ మాత్రమే కాదు, వాళ్లకు దేశవ్యాప్తంగా ఫిజికల్ ప్రెజెన్స్ కూడా ఉంది. 11 నగరాల్లో బ్రాంచ్లు, 250కి పైగా నగరాల్లో వాళ్ల టీమ్స్ క్షేత్రస్థాయిలో పనిచేస్తాయి. అంటే ఆన్లైన్ ప్లాట్ఫామ్, ఆఫ్లైన్లో జనంతో కనెక్ట్ అవ్వడం, ఈ రెండు కలిపి వాళ్ల బలాన్ని రెట్టింపు చేస్తున్నాయి. ఇక డిజిటల్ వైపు చూస్తే 43 మిలియన్లకు పైగా యాప్ డౌన్లోడ్స్. ఇది మామూలు విషయం కాదు. ఇంత పెద్ద యూజర్ బేస్ వాళ్ల చేతిలో ఉందంటే వాళ్ల బ్రాండ్కి ఎంత విలువ ఉందో, ఎంతమంది ప్రజల్లోకి వెళ్ళిందో మనం ఊహించుకోవచ్చు. ఓకే, ఆర్థికంగా స్ట్రాంగ్, ఆపరేషన్స్లోనూ స్ట్రాంగ్, అంతా బావుంది. కానీ భవిష్యత్ ఏంటి? వాళ్ళు కేవలం లోకల్ సెర్చ్తోనే ఆగిపోతున్నారా, లేక ఇంకా పెద్ద ప్రణాళికలేమైనా ఉన్నాయా? ఆ వ్యూహాలేంటో ఒకసారి చూద్దాం. చూడండి, వాళ్ళ ఫోకస్ 3 వైపులా వెళ్తోంది. 1, జేడీ మార్ట్. ఇది B2B మార్కెట్, అంటే వ్యాపారుల కోసం. 2, జేడీ ఎక్స్పర్ట్స్, ప్లంబర్, ఎలక్ట్రీషియన్ లాంటి ఆన్ డిమాండ్ సర్వీసుల కోసం. ఇక 3, జేడీ ఓమ్ని. ఇది చిన్న చిన్న వ్యాపారాలకు డిజిటల్ టూల్స్ అందిస్తుంది. సో వీళ్ళు తమ ప్రధాన వ్యాపారాన్ని దాటి కొత్త ఏరియాల్లోకి దూసుకుకెళ్తున్నారు. సరే, ఇన్ని విషయాలు చూసాం కదా, ఫైనాన్స్, ఆపరేషన్స్, ఫ్యూచర్ ప్లాన్స్. కానీ వీటన్నిటి వెనుక, వీటన్నిటినీ కలిపి నడిపిస్తున్న ఒక పెద్ద పవర్ ఉంది. జస్ట్ డయల్ ఆధిపత్యం వెనుకున్న ఆ సీక్రెట్ వెపన్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ షేర్ హోల్డింగ్ సరళి చూడండి. దాదాపు 75% వాటా ప్రమోటర్ల చేతిలోనే ఉంది. దీని అర్థమేంటంటే కంపెనీ కంట్రోల్ మొత్తం వాళ్ళ చేతిలోనే ఉంది. వాళ్ళు తీసుకునే నిర్ణయాలే ఫైనల్. ఒక స్పష్టమైన దిశతో కంపెనీ ముందుకు వెళ్తుంది. మరి ఆ మెజారిటీ ప్రమోటర్ ఎవరో తెలుసా? ఇంకెవరో కాదు, రిలయన్స్ రీటైల్. దాదాపు 64% వాటాతో. సో ఇక్కడే ఉంది అసలు గేమ్ చేంజర్. రిలయన్స్ లాంటి ఒక దిగ్గజ మద్దతుందంటే అది కేవలం డబ్బు మాత్రమే కాదు, వాళ్ల వ్యూహం, వాళ్ల నెట్వర్క్, వాళ్ల బ్రాండ్ విలువ, ఇవన్నీ జస్ట్ డయల్కి అదలపు బలాలు. సో ఫైనల్గా మొత్తం పజిల్ని కలిపి చూస్తే మనకేం కనిపిస్తుంది? ఒకవైపు బలమైన ఆర్థిక పునాది, మరోవైపు దేశమంతా విస్తరించిన కార్యకలాపాలు, ఇంకోవైపు భవిష్యత్తును చూసే ఒక స్పష్టమైన విజన్. ఈ మూడింటినీ కలిపి ఒకే తాటిపైకి తెస్తున్న సూపర్ పవర్ రిలయన్స్. ఇదే జస్ట్ డయల్ మార్కెట్ ఆధిపత్యం వెనుకున్న అసలైన ఫార్ములా. మరి ఇన్ని బలాలు చేతిలో పెట్టుకుని, అంటే ఇంత పెద్ద డేటాబేస్, దానికి తోడు రిలయన్స్ సపోర్ట్, ఇలాంటి సమయంలో జస్ట్ డయల్ భవిష్యత్తు కేవలం లోకల్ సెర్చ్తోనే ఆగిపోతుందా, లేక భారత డిజిటల్ రంగంలో ఒక కొత్త చరిత్ర సృష్టించబోతోందా? ఆలోచించాల్సిన విషయమే కదా.